నమస్తే వెల్కమ్ టు కర్ణ్మీడియా న్యూస్ ముందుగా హెడ్లైన్స్ వైద్య ఆరోగ్య శాఖపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సమీక్ష పాల్గొన్న మంత్రి విడుదల రజని ఉన్నతాధికారులు శ్రీ సత్యసాయి జిల్లా చెన్నై కొత్తపల్లిలో రేపు సీఎం పర్యటన ఖరీఫ్ పంటల బీమా పరిహారాన్ని అందించనున్న ముఖ్యమంత్రి తలకిందులుగా తపస్సు చేసిన చంద్రబాబు సీఎం కాలేరు కుప్పంలో కూడా తామే గెలుస్తామని మంత్రి జోగి రమేష్ ధీమా చలో తాడికుంట కార్యక్రమానికి టీడీపీ పిలుపు దేవినేని ఉమాతో సహా పలువురు హౌస్ అరెస్ట్ పోలీసులతో మాజీ మంత్రి పరిటాల సునీత శ్రీరామ్ వాగ్వాదం కలెక్టరేట్ కు వెళ్లనీయడం లేదని ఆగ్రహం. ఇక బులెటిన్ డీటెయిల్స్ చూద్దాం. వైద్య ఆరోగ్య శాఖపై క్యాంపు కార్యాలయంలో సీఎం వైఎస్ జగన్ సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశానికి వైద్య ఆరోగ్య శాఖ మంత్రి విడుదల రజని, సీఎస్ సమీర్ శర్మ, వైద్య ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి ఎండి కృష్ణబాబు, వైద్య ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి ముద్దాడ రవిచంద్ర, ఆరోగ్య శాఖ స్పెషల్ సెక్రటరీ జిఎస్ నవీన్ కుమార్, ఆరోగ్యశ్రీ సీఈఓ వి వినయ్ చంద్, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు. కావలి ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి కుమారుడి వివాహ రిసెప్షన్ కు సీఎం జగన్మోహన్ రెడ్డి విచ్చేశారు. ఈ సందర్భంగా నూతన వధూవరులను ముఖ్యమంత్రి ఆశీర్వదించారు. అనంతరం ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డితో మాట్లాడారు. వెంటనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర కార్యదర్శి కోటంరెడ్డి గిరిధర్ రెడ్డిని సీఎం ఆప్యాయంగా పలకరించారు. నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మంగళవారం శ్రీ సత్యసాయి జిల్లా చెన్నై కొత్తపల్లిలో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా ఆయన ఖరీఫ్ కు సంబంధించిన పంటల బీమా పరిహారాన్ని విడుదల చేయనున్నారు. ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న లబ్ధిదారుల ఖాతాల్లో జమ చేయనున్నారు. ఉదయం 9 గంటలకు తాడేపల్లి నుంచి బయలుదేరనున్న సీఎం 10 గంటల 50 నిమిషాలకు చెన్నై కొత్తపల్లి చేరుకుంటారు. అనంతరం బహిరంగ సభలో పాల్గొని రైతులతో ముఖాముఖి కార్యక్రమంలో పాల్గొంటారు. తర్వాత పంటల బీమా మెగా చెక్ ను రైతులకు అందజేస్తారు. తలకిందులుగా తపస్సు చేసిన పచ్చ మీడియా చంద్రబాబును ముఖ్యమంత్రి చేయలేదని మంత్రి జోగి రమేష్ అన్నారు. 175 స్థానాల్లో వైసీపీ విజయం సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. పచ్చ పత్రికల్లో రాష్ట్ర ప్రభుత్వంపై తప్పుడు రాతలు రాస్తున్నారని మండిపడ్డారు. కాంగ్రెస్ పార్టీ ప్రపంచం అయిపోతా ఉంది. ఆఖరికి కుప్పంలో కుదేలైపోతాడు చంద్రబాబు నాయుడు. ఎన్ని అబద్ధాలు, దుర్మార్గాలు, మీరు చెప్పే కట్టుకథలు పేపర్లు ఉన్నాయి కదా అని చెప్పేసి పచ్చ పత్రికలన్నీ కూడా కక్ష పెట్టుకొని ప్రభుత్వం మీద బురద చల్లటమే పనిగా పెట్టుకున్నారు. మీరు ఎన్ని అబద్ధాలు రాసినా, ఎన్ని కూతలు కూసినా, ఎన్ని కారు కూతలు కూసినా మిమ్మల్ని కుమ్ముడే కుమ్ముడు. ప్రజలంతా కూడా మరలా కుమ్మేస్తారు. చంద్రబాబు నాయుడు దారి వెతుక్కోవాల్సిందే. ఎట్లాగో హైదరాబాద్లో వకీలు కాదు 2 ఇళ్ళు కడతా ఉన్నాడు. జంప్. ఇటువంటి దుర్మార్గపు క్రీడల్ని కట్టిపెట్టమని చెప్పేసి రామోజీరావుని, చంద్రబాబుని, రాధాకృష్ణని హెచ్చరిస్తూ మనసున్న మహారాజు, మంచి పరిపాలనా దక్షుడు, 75 సంవత్సరాల స్వతంత్ర భారతదేశ చరిత్రలో గాంధీ మహాత్ముడు కలలు కన్నా గ్రామ స్వరాజ్యాన్ని రుచి చూపించాడు జగన్మోహన్ రెడ్డి గారు. మహాత్మా పూలే గారి సామాజిక ధర్మాన్ని పాటించాడు జగన్మోహన్ రెడ్డి గారు.
బిఆర్ అంబేద్కర్ గారి రాజ్యాంగ స్ఫూర్తిని ఆశయాలని గుంటూరు జిల్లా తాడికొండ మండలం కంతేరు గ్రామంలో టీడీపీ సానుభూతి పరురాలు వెంకయ్యమ్మపై దాడిని నిరసిస్తూ టీడీపీ ఆందోళనకు సిద్ధమైంది. ఈ నేపథ్యంలో పలువురు టీడీపీ నేతలను పోలీసులు అరెస్ట్ చేశారు. వెంకయ్యమ్మపై వైసీపీ నేతలు దాడికి దిగడంతో టీడీపీ చెలో కంతరు కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఈ నేపథ్యంలో టీడీపీ నేత మాజీ మంత్రి దేవినేని ఉమాను పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వాన్ని విమర్శించినా ప్రశ్నించినా దాడులు చేసే సంస్కృతి వైసీపీకి మాత్రమే ఉందని మాజీ మంత్రి దేవినేని ఉమా ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒకే కుటుంబంపై అరాచక శక్తులు పదే పదే దాడులకు పాల్పడుతున్నా అడ్డుకోకపోవడం పోలీసుల వైఫల్యమేనని అన్నారు. పుట్టపర్తి వెళుతున్న మాజీ మంత్రి పరిటాల సునీత, టీడీపీ నేత పరిటాల శ్రీరామ్ను రామగిరిలో పోలీసులు అడ్డుకున్నారు. పోలీసుల తీరుపై పరిటాల సునీత మండిపడ్డారు. రైతు సమస్యల పరిష్కారానికి కలెక్టరేట్కు వెళుతుంటే ఎందుకు అడ్డుకుంటున్నారని ప్రశ్నించారు. ఒకే వాహనంలో వెళ్లాలంటూ పోలీసులు ఆంక్షలు విధించడం దారుణమన్నారు. పోలీసులతో రైతు ఉద్యమాన్ని అడ్డుకుంటున్నారని మండిపడ్డారు. ఇప్పుడు చెప్తా చూడండి, మేము ఆదేశంలో ఉన్నాం చెప్పండి, మేము ఆదేశంలో ఉన్నాం చెప్పండి. మీరు ఎందుకు ఆపుతారండి? ఎందుకు ఆపుతారు చెప్పండి? ఎందుకు ఆపుతారు చెప్పండి? అసలు ఎందుకు ఆపుతారు? అమ్మో, మీరు కాకి బట్టలు వేసుకున్నామని మీకు జనాల మీద జూమ్ చూపించకూడదు సార్. మీరు మాట్లాడేది అర్థమవుతాను సార్, మాట్లాడే ప్రజలు అర్థమవుతాను. మళ్ళీ అట్లా మాట్లాడండి. అది కూడా చూపిస్తాం. ఆగండి, మేము రెస్పెక్ట్ ఇస్తున్నాం. మేము కాకపోతే మీ పోలీస్ డిపార్ట్మెంట్ అంతకు ముందు రెస్పెక్ట్ కూడా ఇచ్చేస్తున్నాం. మేము మాట్లాడుతున్నాం. మీరు కొత్తగా, మీరు ఎందుకో మీరు రాజు కొత్తగా ఉన్నట్టు పోలీసులు మీరు కొత్తగా మాట్లాడుతా అండి, చెప్తా అండి. మాకు ఎప్పుడు ఈ పద్ధతిలో రాలే, మాకు ముందేస్తే ఉండే మాట్లాడుతా అండి. మాట్లాడతాను లేదన్నా, మీరు బాగా చెప్తారు. మీరు చెప్పేది కాదు, మీరు ఫోనే పోకుండా ఇప్పుడు అనంతపురం జిల్లాలో అందరికి నోటీస్ ఇచ్చి ఆపారండి. మరి మీరు ఎందుకు ఆ పని చేయలేకపోయినారు? విదేశాల్లోని భారతీయులతో ప్రధాని నరేంద్ర మోడీ 8 ఏళ్ల పాలనలో సామాజిక మార్పు అద్భుతమని కేంద్ర విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి డాక్టర్ జయశంకర్ అన్నారు. వాతావరణం అనుకూలించడంతో తిరిగి విమానంలో విశాఖకు చేరుకున్న ఆయన ఓ ప్రైవేట్ హోటల్లో నగరంలోని వివిధ రంగాల ప్రముఖులతో సమావేశమయ్యారు. ప్రధాని మోడీ హయాంలోని 8 ఏళ్ల భారత విదేశాంగ విధానంపై మాట్లాడారు. We have had a very difficult situation in the northern border. Okay, the Chinese tried to change the line of actual control 2 years ago, violating agreements that we had. But for 2 years, we have, and we will continue to stand. The fact that we were able to send thousands of troops in very cold weather, very high altitude, keep them there, supply them there, make sure that we are standing up to a national security challenge, and that we will not allow our boundaries or borders or lines of actual control to be changed by another country. I think that is something today the world recognizes, the world respects. So there is also today that sense that there is a different India. But it is something which, for us, these 8 years are the beginning of a journey. A lot has been done, but the dreams which Prime Minister Modi has for this country, they are very big dreams. And in many ways, they are actually the dreams of our young people. When as a person, I can tell you, I travel out a lot
in India, abroad, and especially I go, nature of my job is also such, I mix a lot with the younger people. ప్రతి పేదవాడికి ఇల్లు ఇవ్వాలన్నదే ప్రధానమంత్రి మోడీ లక్ష్యమని కేంద్ర పెట్రోలియం, సహజవాయువు, గృహ, పట్టణ వ్యవహారాల శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పూరి అన్నారు. విశాఖలోని గురజాడ కళాక్షేత్రంలో ప్రధానమంత్రి ఆవాస్ యోజన, ఉజ్వల పథకం అమలు తీరుపై లబ్ధిదారులతో ఆయన సమావేశమయ్యారు. ఈ కార్యక్రమంలో మంత్రి జోగి రమేష్ పాల్గొని మాట్లాడారు. ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఇళ్ల స్థలం ఇచ్చి ఇప్పుడే మన ముందు చాలా మంది అక్క చెల్లెలు చెప్పారు. విశాఖ నగరం అంటే కనీసం సెంటు లేని నిరుపేదలైన అక్క చెల్లెములు 20 సంవత్సరాలుగా 30 సంవత్సరాలుగా అద్దెలో ఉంటూ అద్దె ఇళ్లలో ఉంటూ పిల్లల్ని చదివించుకోలేని పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి గారి పాదయాత్రలో పేదలందరికీ కూడా ఇళ్ల స్థలాలు ఇస్తానని చెప్పిన మాటని విశాఖ నగరంలో కూడా నెరవేర్చుకున్న సంగతి మీ అందరికి కూడా గుర్తుండే ఉంటుందని చెప్పేసి మీ అందరికి కూడా చెప్తాను. ఇళ్ల స్థలం ఇచ్చి ఇళ్ల స్థలంలో ఆ ఇంటి స్థలంలో నిర్మాణానికి సంబంధించి ప్రధానమంత్రి మోడీ గారి ప్రోత్సాహంతో ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఆ ఇళ్ల స్థలాల ఒక ఇళ్ల స్థలం కాదు, ఈ రాష్ట్రం మొత్తం మీద 17,000 కాలనీలని జగనన్న నిర్మాణం చేయబోతా ఉన్నాడు. అవి కాలనీలు కాదు, ఊళ్ళు, నగరాలుగా కూడా రూపుదిద్దుకోబోతున్న సంగతులు మీ అందరూ కూడా స్పష్టంగా ఈరోజు చెప్తా ఉన్నాం. ఇవి ఈ కాలనీల్లో, ఈ ఊళ్ళలో, ఈ నగరాల్లో ఏదో మొక్కుబడిగా ఇళ్ల స్థలం ఇచ్చి ఇల్లు కట్టుకోమని చెప్పేసి పంపించడం కాదు. రాజకీయ ప్రత్యర్థులపై కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలకు పాల్పడడం గర్హనీయమని ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ వర్కింగ్ ప్రెసిడెంట్ డాక్టర్ ఎన్ తులసిరెడ్డి ఆరోపించారు. ఈడీ, ఐటీ, సిబిఐ, ఎన్ఐఏ, విజిలెన్స్ తదితర రాజ్యాంగ వ్యవస్థలను మోడీ ప్రభుత్వం దుర్వినియోగం చేయడం శోచనీయమన్నారు. నేషనల్ హెరాల్డ్ పత్రికకు సంబంధించి సోనియా గాంధీ, రాహుల్ గాంధీలపై తప్పుడు కేసులు బనాయించి ఈడీ సమన్లు జారీ చేయడం దారుణమన్నారు. విశాఖపట్నంలోని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కార్యాలయం ఎదుట ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు డాక్టర్ సాకే శైలజనాథ్ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేపట్టారు. నేషనల్ హెరాల్డ్ కేసులో రాహుల్ గాంధీ ఈడీ విచారణకు హాజరు కానున్న నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో విశాఖపట్నంలోని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కార్యాలయం ఎదుట ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు డాక్టర్ సాకే శైలజనాథ్ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా నిరసన తెలుపుతున్న కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలను విశాఖ పోలీసులు అడ్డుకున్నారు. బీజేపీ కక్ష సాధింపు చర్యలకు నిరసనగా కాంగ్రెస్ పార్టీ సత్యాగ్రహం చేపట్టిందని మాచర్ల కాంగ్రెస్ నాయకులు రామచంద్రారెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా మాచర్ల అంబేద్కర్ సెంటర్లో కాంగ్రెస్ నేతలు నిరసన కార్యక్రమం చేపట్టారు. బీజేపీ తాటాకు చప్పుళ్లకు, ఉడత ఊపులకు కాంగ్రెస్ బెదరదని స్పష్టం చేశారు. ప్రశ్నిస్తున్న ప్రభుత్వ నాయకులపై కావాలని కేసు పెడుతున్నారు. కాబట్టి ఇలాంటి దుర్మార్గమైన బీజేపీ ప్రభుత్వం నశించాల్సిన అవసరం ఎంతనే ఉంది. రాబోయే ఎన్నికల్లో బీజేపీ వ్యతిరేకంగా ప్రజలందరూ సమైక్యం అవ్వాలని ప్రజలందరూ కాంగ్రెస్ పార్టీ ఓటు చేయాలని కోరుతున్నాం. రాహుల్ గాంధీ గారి నాయకత్వం, రాహుల్ గాంధీ గారి నాయకత్వం, రాహుల్ గాంధీ గారి నాయకత్వం. అక్రమంగా రాహుల్ గాంధీ పెట్టిన ఈడీ కేసులు, అక్రమంగా రాహుల్ గాంధీ పెట్టిన ఈడీ కేసులు, అక్రమంగా రాహుల్ గాంధీ పెట్టిన ఈడీ కేసులు. Down, down BJP! Down, down BJP! Down, down BJP! BJP కేడీలు, BJP కేడీలు, BJP కేడీలు. రాహుల్ గాంధీ గారి నాయకత్వం, కాబోయే ప్రధాని రాహుల్ గాంధీ గారి నాయకత్వం, కాబోయే ప్రధాని రాహుల్ గాంధీ గారి నాయకత్వం, కాబోయే ప్రధాని రాహుల్ గాంధీ గారి నాయకత్వం. జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, జై కాంగ్రెస్. కాబోయే ప్రధాని రాహుల్ గాంధీ గారి నాయకత్వం, కాబోయే ప్రధాని రాహుల్ గాంధీ గారి నాయకత్వం, కాబోయే ప్రధాని రాహుల్ గాంధీ గారి నాయకత్వం. బీజేపీ కేడీలో, బీజేపీ కేడీలో, బీజేపీ కేడీలో, బీజేపీ కేడీలో, బీజేపీ కేడీలో, బీజేపీ కేడీలో. అమిత్ షా మోదీ, అమిత్ షా మోదీ, మోదీ అమిత్ షా, మోదీ అమిత్ షా, మోదీ అమిత్ షా. డౌన్ డౌన్ బీజేపీ కేడీలో, డౌన్ డౌన్ బీజేపీ కేడీలో, డౌన్ డౌన్ బీజేపీ కేడీలో, డౌన్ డౌన్ బీజేపీ కేడీలో.
రాహుల్ గాంధీ గారి నాయకత్వం. సోనియా రాహుల్ పై ఈడీ కేసులు పెట్టడంపై తెలంగాణ కాంగ్రెస్ నేతలు మండిపడ్డారు. బీజేపీ దమన నీతికి వ్యతిరేకంగా కాంగ్రెస్ నేతలు నిరసన ర్యాలీ చేపట్టారు. కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ కార్యక్రమంలో టీపీసీసీ నేతలు, ముఖ్య నాయకులు పాల్గొన్నారు. मोदी को हटाओ, देश को बचाओ, मोदी को हटाओ, देश को बचाओ, मोदी को हटाओ, देश को बचाओ, देश को बचाओ, मोदी को हटाओ, देश को बचाओ. कैमरा चरण का कराने, कैमरा ना चरण कराने ना प्लीज. मोदी डोंट राहुल गांधी, राहुल गांधी. జర్మన్ ఆటో పార్ట్స్ మేకర్ జెడెఫ్ సంస్థ హైదరాబాద్ లో నిర్మిస్తున్న సరికొత్త ఫెసిలిటీ సెంటర్ ప్రారంభోత్సవంలో మంత్రి కేటీఆర్ పాల్గొన్నారు. నానక్రామ్గూడలో ఉన్న జెడెఫ్ ఫెసిలిటీ సెంటర్లో సుమారు 322 కోట్ల వ్యయంతో ఈ ఫెసిలిటీ సెంటర్ను నిర్మించారని మంత్రి కేటీఆర్ తెలిపారు. దాదాపు 1000 మందికి ఇక్కడ ఉద్యోగ అవకాశాలు లభించనున్నాయని అన్నారు. There's a lot of electronics, there's a lot of software inside embedded in the automobile. So what used to be a hub such as Detroit in the US or a Chennai in India or a Pune in India, that need not be the case anymore, because as mobility evolves, as this landscape evolves, as more and more software and more electronics they come to take center stage in the automobile, I think Hyderabad has a huge opportunity. And that is where we were discussing how Telangana's mobility valley, as we are calling it, is going to be a single stop shop. We already have some fantastic partners. We have ZF, we have Bosch, we have Hyundai, we have Intel, we have Qualcomm. Tom, I request you to actually join this club. I think this would be again a very good club to be a part of, because it fits, it's right up your alley to begin with, and it fits very nicely into the scheme of things. And I do believe that mobility, and especially sustainable mobility, is the future. And as you pointed out, with global warming and all the alarming trends that we've all come to realize across the world, irrespective of which geography you reside in, I think it's the future of humanity that's at stake. So we have no choice but to ensure that the future is sustainable. Whatever form of future you talk about, mobility or otherwise, it has to be sustainable. And Government of India also has signed up, as I was pointing out, to a net zero target by 2070, which in my humble opinion, we are going to surpass much before that. So I think Advance has a great opportunity here. You could actually not only have your technology center, you could possibly also look at business opportunities. You could also possibly look at working closely, like I said, on the mobility piece with number of other partners, which might actually open newer business opportunities and newer business arenas. The last thing I'll tell you, of course, Tom, is we are hosting Formula E in February next year, and we will of course invite you and the entire team, because Formula E is of course electric vehicles, the races for electric vehicles, and we are actually going to hold a EV summit around the Formula E event, and we invite you and your entire team, and please come with your customers as well, so that we could actually have a more structured discussion. గౌరవెల్లి ప్రాజెక్ట్ భూ నిర్వాసితుల అరెస్టును టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ఖండించారు. నీళ్లు పారాల్సిన ప్రాజెక్టులో నిర్వాసితుల కన్నీళ్లు పారుతున్నాయని, వీళ్లు తడపాల్సిన ప్రాజెక్టులు నిర్వాసితుల రక్తంతో తడుస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. సిద్దిపేట జిల్లా గౌరవెల్లి, గండిపల్లి నిర్వాసితులపై అర్ధరాత్రి పోలీసుల దాడిని తీవ్రంగా ఖండిస్తున్నామని అన్నారు. వారికి న్యాయం జరిగే వరకు కాంగ్రెస్ అండగా ఉంటుందని రేవంత్ రెడ్డి భరోసా ఇచ్చారు.
विलेज ऑफिस वाला पढ़ रहा है ताबिज काट दिए विलेज ऑफिस वाला पढ़ रही है का भाई नाम देखो बाग विलेज ऑफिस वाला रहा है विलेज ऑफिस वाला पढ़ रही है का कौन देखो विलेज रुका था తెలంగాణలో వైఎస్ఆర్టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల చేపట్టిన పాదయాత్ర కొనసాగుతోంది. తనను ప్రజలు ఆశీర్వదిస్తే మళ్లీ రాజన్న రాజ్యం తీసుకొస్తానని హామీ ఇచ్చారు. తాను ముఖ్యమంత్రి అయితే నిరుద్యోగ భృతి ఫైల్పై తొలి సంతకం చేస్తానని చెప్పారు. అర్హులైన ప్రతి ఒక్కరికి 3,000 పెన్షన్ అందిస్తామని చెప్పారు. బాల కార్మిక వ్యవస్థ నిర్మూలనకై విజయవాడలో ప్రజా చైతన్య అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ పాల్గొన్నారు. ఎవరైనా బాల కార్మికులతో పని చేయించుకుంటూ కనిపిస్తే 1098 టోల్ ఫ్రీ నెంబర్కు ఫోన్ చేసి వివరాలు తెలియచేయాలని కలెక్టర్ సూచించారు. బాల కార్మికులతో పని చేయిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ఈ ప్రపంచవ్యాప్తంగా యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్ జరుపుకుంటుంది. అదే కార్యక్రమం మన జిల్లాలో ఈ సంవత్సరం 2వ తారీఖు నుండి స్టార్ట్ అయింది. 2 నుండి అప్ టు 2 జూలై వరకు ఈ నెల రోజులు కూడా ఈ చైల్డ్ లేబర్ అబాలిషన్కి, అడాలసెంట్ లేబర్ అడాలిషన్కి అబాలిషన్ కావాల్సినటువంటి కార్యక్రమాలన్నీ కూడా చేపడుతున్నాం. లేబర్ డిపార్ట్మెంటు, చైల్డ్ లైన్ 1098, ఎన్సిఎల్పి మరియు రెవెన్యూ అండ్ పోలీస్, తర్వాత పంచాయతీరాజ్, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అన్ని డిపార్ట్మెంట్లు కలిపి చైల్డ్ లేబర్ అబాలిషన్కి మనకి ఒక 1986 యాక్ట్ అనేటువంటిది ఉంది. ఆ యాక్ట్ ప్రకారం 14 సంవత్సరాల లోపు ఉన్నటువంటి ఎవరిని కూడా సర్టెన్ హజార్డస్ ఏవైతే ఇండస్ట్రీస్ ఉన్నాయో, ఆ ప్రాసెస్ ఉన్నాయో వాటిల్లో ఇటువంటి లేబర్ని అనేటువంటిది ఉంచడం అనేది నేరం. అది 6 నెలల నుండి 2 సంవత్సరాల వరకు మొదట అఫెండర్ కింద, అదేవిధంగా సెకండ్ టైం అఫెండర్, రిపీట్ అఫెండర్ అయితే ఈవెన్ అప్ టు 3 years వరకు కూడా ఇంప్రిజన్మెంట్ అనేటువంటి ఉంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ చైల్డ్ లేబర్ని అనేటువంటిది ఒకవేళ ఎక్కడైనా మీ దృష్టిలో అనేటువంటిది ఉంటే మీరు ప్రతి పబ్లిక్ కూడా పోలీస్ దృష్టిలో కానీ లేబర్ సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ, మాజీ మంత్రి కొండా సురేఖ, కొండా చిత్ర యూనిట్ సోమవారం ఇంద్రకీలాద్రిపై అమ్మవారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆజీవి మాట్లాడుతూ విజయవాడలో ఇంజనీరింగ్ చదువుతున్నప్పుడు దుర్గమ్మ దర్శనానికి రాలేదు. కొండా సురేఖ దంపతుల వలన అమ్మవారిని దర్శించుకున్నానన్నారు. కొండా దంపతుల భక్తి పారవస్యం నన్ను ఆకర్షించిందని, కొండా సినిమా ప్రమోషన్స్ లో భాగంగా అమ్మవారిని దర్శించుకున్నానని అన్నారు. సినిమా హిట్ కావాలని అమ్మవారిని కోరుకున్నానని తెలిపారు. योगिनां हृदये हृदये
योगिनां हृदये रवौ रवौ हृदये योगिनां हृदये रवौ मद्भक्तायत्रगायन्ते तत्र तिष्ठामि नारदा सर्वमङ्गलमाङ्गल्ये शिवे सर्वार्थसाधके शरण्ये त्र्यम्बके देवि नारायणि नमोऽस्तुते आदित्याय वरेण्यो भव विष्णुर्व श्रीमान् వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. వైద్య ఆరోగ్య శాఖపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సమీక్ష, పాల్గొన్న మంత్రి విడుదల రజని, ఉన్నతాధికారులు. శ్రీ సత్యసాయి జిల్లా చెన్నై కొత్తపల్లిలో రేపు సీఎం పర్యటన, ఖరీఫ్ పంటల బీమా పరిహారాన్ని అందించనున్న ముఖ్యమంత్రి. తలకిందులుగా తపస్సు చేసిన చంద్రబాబు సీఎం కాలేరు, కుప్పంలో కూడా తామే గెలుస్తామని మంత్రి జోగి రమేష్ ధీమా. చలో తాడికొండ కార్యక్రమానికి టీడీపీ పిలుపు, దేవినేని ఉమాతో సహా పలువురు హౌస్ అరెస్ట్. పోలీసులతో మాజీ మంత్రి పరిటాల సునీత శ్రీరామ్ వాగ్వాదం, కలెక్టరేట్ కు వెళ్లనీయడం లేదని ఆగ్రహం. ఇవి వాటి బులెటిన్ అప్డేట్స్. నమస్తే.